అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారాన్ని చేస్తానండి. బుధవారం జరిగిన బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. యావర్ వచ్చాడు కదండి. యావర్ వస్తే కొంచెం అదే ఎక్కువ చేసినట్టు అనిపించింది. చాలా ఓవర్ అనిపించింది. తనూజని మొత్తం తిప్పేసాడు, ఎత్తుకున్నాడు. మొత్తం మీద తనూజతోటి కొంచెం టైం స్పెండ్ చేశాడనమాట. ఆ తర్వాత గేమ్ పెట్టారండి. యావర్కి ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు యావరు. గేమ్ కూడా చాలా బాగుంది. అంటే బ్రెయిన్కి సంబంధించి కాస్త, ఎందుకంటే అది పెట్టడం అనమాట. ఫ్లవర్ పెట్టడం చూసావమ్మా. అంటే ఫ్లవర్ అంటే అగ్గిది జ్వాల వచ్చినట్టు పెట్టారనమాట. అది ఇమాన్యుల్ తెలివిగా పెట్టాడు. ఇమాన్యుల్ గెలిచేసాడు. యావర్ పెట్టలేకపోయాడు. అయిపోయిందండి అక్కడ యావర్ సెక్షన్ అనమాట. యావర్ది అయిపోయిన తర్వాత శోభ వచ్చిందండి. శోభ అంటే కార్తీక దీపంలో మోనిత వచ్చింది. మోనితని ప్రశంసలు అంటే చాలా బాగున్నావు అది ఇది అని చెప్పి పాపం పొగిడేశారు బాగానే. తర్వాత శోభ కూడా గేమ్ ఆడింది. శోభ ఎవరిని దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంది. దివ్య అసలే గేముల్లో మామూలుగా ఆడదు గేములు. అందుకు దివ్యాన్ని గెలిచేసింది. విన్నర్ దివ్య అయింది. ఆ తర్వాత సోహెల్ వచ్చాడండి. సోహెల్ వచ్చిన తర్వాత పిచ్చి కామెడీ అనమాట సోహెల్ది. అమ్మ బిగ్ బాస్ని అదేంటది చికెన్ పాల ప్యాకెట్ పాలు టీ అదేంటి కాఫీ పొడి అన్నీ అడిగితే బిగ్ బాస్ కూడా పిచ్చి కామెడీ చేసేసారనమాట. మాకు అదేంటి ఖాళీ పాల ప్యాకెట్లు చికెన్ది ఫోటో చాలా నచ్చిందండి. అది మాత్రం బాగుంది. కామెడీ మాత్రం అదిరిపోయింది. తర్వాత నిజంగానే పంపించారండి. మళ్ళీ తనూజను రీతు దాసేసారు దాన్ని కాఫీ పౌడర్ని. అమ్మా దాస్తే అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ చెప్పేశాడు అనమాట, మీకు కాఫీ కావాలా సోహెల్ అని. బాగుందండి. అది మాత్రం చాలా చాలా బాగా ఆయనకే కెమెరాలు ఆయనకే అన్నీ తెలుసు. అయితే చూసారు ఇలాగే అడుగుతుంటుంది అనమాట మా అమ్మ, ఎలా చూస్తారు ఏంటి అని. అది బాగుందండి, బాగా అనిపించింది. తర్వాత సోహెల్ కూడా సోహెల్కి రీతు సంజన గారితో గేమ్ అనమాట. అది చిన్న గేమే, అంటే ఫస్ట్ది కొంచెం కష్టంగా ఉంది. తర్వాత నెంబర్స్ని సెట్ చేసేయడమే బాగా ఆడారు. అది కూడా చేయలేకపోయాడు సోహెల్. రీతు సంజన గారు గెలిచారు. బాగుందండి గేమ్. కానీ సోహెల్ కామెడీ మాత్రం ఆ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. ఇది చాలా బాగుంది. సోహెల్ది కామెడీ బాగుంది. ఎంటర్టైన్మెంటే కదా మనకు కావాల్సింది. చాలా చాలా బాగుందండి. ఉంటానండి. తర్వాతది నిన్న జరిగింది నెక్స్ట్ షార్ట్లో చెప్తానండి. ఉంటానండి.